హాయ్, మీ వైఫ్ మళ్ళీ బెంగళూరుకి వెళ్ళారా? అవును, అంటే తను ట్రైనింగ్ కోసం వెళ్తుంది. నా హస్బెండ్ కూడా బెంగళూరులోనే ఉన్నారు, బిజినెస్ ట్రిప్. అలాగా? కరణ్ గారు, నేను మీతో మాట్లాడాలి. చెప్పండి. ముఖ్యమైన విషయం. మనం లోపల కూర్చుని మాట్లాడచ్చా? అరే, అంటే అది నాకు ఆఫీస్ మీటింగ్ ఉంది, కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. నేను రాత్రి వచ్చాక మాట్లాడినా? ఓకే. ఈ వాచ్ మీరు ఎక్కడ కొన్నారు? ఈ వాచా? అదే నాకు ఇది నీతో గిఫ్ట్గా ఇచ్చింది. అది బెంగళూరు నుంచి తెచ్చింది. అర్జున్ దగ్గర కూడా అచ్చు ఇలాంటి వాచే ఉంది. తనకు కూడా బెంగళూరులోనే ఎవరో ఇచ్చారు. ఎవరో క్లయింట్ ఇచ్చారట. ఆ, మీ దగ్గర ఒక హ్యాండ్ బ్యాగ్ ఉండాలి కదా, అదే క్రీమ్ కలర్ హ్యాండ్ బ్యాగ్. సేమ్ అలాంటి బ్యాగే నీతు దగ్గర ఉంది, కానీ వేరే కలర్ అంతే. అది బ్రౌన్ కలర్ అనుకుంటా. నాకు తెలుసండి, చూశాను. యాక్చువల్లీ తను నాకేం చెప్పిందంటే, అది తనకి ఎవరో బెంగళూరు వెళ్ళినప్పుడు గిఫ్ట్గా ఇచ్చారట. అర్జున్ కూడా ఇదే చెప్పారు. హ. మీకేమనిపిస్తోంది? వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతోంది? ఈనాడు నేను మాత్రం ఇది నోటీస్ చేశాననుకున్నాను, కానీ ఇప్పుడు మీరు ఇదంతా చెప్తుంటే. అర్జున్ అలాంటి మనిషి కాడు. అతను నా దగ్గర అసలు ఏది దాచిపెట్టడు. కానీ ఇప్పుడు అతనికి ఏమైందో తెలియట్లేదు. ఆ, మితాలి గారు ప్లీజ్ చూడండి, ప్లీజ్ మీరు ఇలా ఏడవకండి. ప్లీజ్ ప్లీజ్ అండి, ప్లీజ్ ఏడవకండి, ప్లీజ్ ఏడవకండి. నిజానికి ఇప్పుడు ఏం చేయాలో నాకు కూడా నీతో ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు. నాకు ఈ విషయం అర్థం కావట్లేదు, ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయిందని. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చెయ్యాలి? ఏమో తెలీదు. మనం దీని గురించి వాళ్ళని అడుగుదామా? మీకేమనిపిస్తుంది? మనం వెళ్ళి వాళ్ళని అడిగినంత మాత్రాన వాళ్ళు మనకి నిజం చెప్తారనుకుంటున్నారా? మరైతే ఏం చేద్దాం? ఐ థింక్ మనం ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాలనుకుంటా. అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. కానీ అంతా తెలిసిన తర్వాత కూడా నేను ఇలా మాట్లాడకుండా ఉండలేను. నిజం చెప్పాలంటే నేను కూడా ఇలా ఊరికే ఉండలేను. బట్ మరేం చేద్దాం? ఒకసారి వాళ్ళని అడుగుదామా? అట్లీస్ట్ వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అని మనం తెలుసుకోవచ్చు కదా. ఏమంటారు? నమస్తే, నా పేరు ఉజ్వల్ చోప్రా. ప్రేమిస్తే జీవితం చాలా బాగుంటుందని అందరూ అంటారు. ఇంక నిజంగానే ఈ విషయం నిజమే. కానీ ప్రేమకి ఇంకొక రూపం కూడా ఉంది. ప్రేమనే ముసుగులో ఈ దేశంలో చాలా ఘోరాలు జరుగుతున్నాయి. మా ఇవాల్టి కథ ప్రేమకున్న మరో రూపాన్ని చూపిస్తోంది. అంతా చూసావు కదా? హా. నచ్చిందా? బాగుంది కదా? విషయం ఏంటంటే, మా అబ్బాయికి 2 నెలల ముందు చర్చ్ గేట్లో ఉద్యోగం దొరికింది. ఇక్కడి నుంచి అప్ అండ్ డౌన్ చేయాలంటే చాలా కష్టంగా ఉన్నింది. అందుకని మేమందరం అక్కడికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. లేదంటే మేము ఇక్కడి నుంచి షిఫ్ట్ అయ్యే వాళ్ళమే కాదు. అన్నట్టు ఇక్కడ మీరిద్దరు మాత్రమే ఉంటారా, లేదంటే ఇంకెవరైనా ఉంటారా? మేమిద్దరమే. ఓకే. మాధవ్ గారు, మాకు ఇల్లు బాగా నచ్చింది. డిపాజిట్ ఇంకా ఫస్ట్ మంత్ రెంట్ మీకు ఇచ్చేస్తాం, కానీ మీరు రెంట్ కొంచెం తగ్గించగలిగితే. అరే, మీరేం మాట్లాడుతున్నారు? మార్కెట్ కంటే మీ దగ్గర తక్కువే తీసుకుంటున్నాను. సరే, మీ ఇద్దరి కోసం 500 తగ్గిస్తాను, అంతకంటే ఎక్కువగా తగ్గించలేను. ఇదే ఫైనల్ చేసుకోండి. ఓకే ఓకే, మాకు ఇల్లు నచ్చింది, కానీ ఒక చిన్న ప్రాబ్లం. మళ్ళీ ఏంటి? మేము వెంటనే షిఫ్ట్ అవ్వాలి. నో ప్రాబ్లం. కావాలంటే మీరు ఈ రోజు కూడా షిఫ్ట్ అవ్వచ్చు, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అగ్రిమెంట్ 2-3 రోజుల తర్వాత అయినా వేసుకోవచ్చు. సూపర్. అయితే డిపాజిట్ ఇంకా ఫస్ట్ మంత్ రెంట్ మీకు చెక్ గా ఇచ్చేస్తాను. ఇంకా మేము రేపే షిఫ్ట్ లేదు, అయిపోతాం. త్వరగా వచ్చేస్తాను. ఓకే, I'll see you in the ఈవినింగ్. జాగ్రత్త అండి.
అరే మాధవన్ గారు మీరా? ఎలా ఉన్నారు? బాగున్నా. ఎలా ఉన్నారు? ఏంటి పొద్దునేటు? అది వీళ్ళకిల్లు చూపిద్దామని వచ్చాను. రేపే వీళ్ళు ఇంటికి షిఫ్ట్ అవుతున్నారు. ఓ తను మిస్టర్ కరణ్, హాయ్. హాయ్, నా పేరు అర్జున్. మీరు? నా పేరు కరణ్. నైస్ టు మీట్ యూ. సేమ్ హియర్. ఈవిడ తన మిసెస్ రీతు. హాయ్. హాయ్. షీ ఇస్ మై వైఫ్ మితాలి. హలో. నమస్తే అండి. సరే అంకుల్, నేను బయలుదేరుతాను. నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. ఓకే. ఓకేనా? Bye. డార్లింగ్ ప్లీజ్ వీళ్ళకి టీ కాఫీ ఇవి. మీరు తాగే వెళ్ళాలి. వద్దు వద్దు వద్దు, ఈ రోజు నేను చాలా బిజీగా ఉన్నాను. కావాలంటే రేపు వచ్చి తాగుతాను. రేపు మాత్రం తప్పకుండా తాగుతాను. ఓకే అంకుల్, అయితే మీ ఇష్టం. బాయ్. 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 సరే మాధవ్ సార్, అయితే మేము బయలుదేరుతాం. ఇదిగో ఇదిగో, ఇటు ఇటు ఇటు. జాగ్రత్త, నెమ్మదిగా నెమ్మదిగా. అక్కడ పెట్టండి పెట్టండి. ఓకే బాయ్. ఏది మిగిల్చొద్దు, ఫుల్ గా తినాలి, సరేనా? థ్యాంక్ యూ సో మచ్. Okay. బాయ్ బాయ్. Okay. వస్తాను. హాయ్. హాయ్, రండి లోపలికి రండి. లేదు, ఇట్స్ ఓకే. యాక్చువల్ గా నేను టీ పెడుతున్నాను, అది చెప్దామనే వచ్చాను. సో ప్లీజ్ మీరందరూ రావాలి. కానీ మీకెందుకు శ్రమ? లేదు లేదు, ఇందులో శ్రమే ఉంది. నేను టీ పెడతాను, మీరు పనైతే వచ్చేయండి. అన్నట్టు మితాలి టీ చాలా బాగా పెడుతుంది. ఒక్కసారి తాగారంటే జీవితంలో మర్చిపోరు. కానీ సీరియస్ గా మీకింత శ్రమ అక్కర్లేదు. ఏం పర్వాలేదు. మ్, Okay. ఓకే. ఇదిగోండి బ్యాలెన్స్ డబ్బులు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మాధవన్ గారు, మీరు చెప్పింది కరెక్టే. టీ నిజంగా చాలా బాగుంది. విషయం ఏంటంటే నా భార్య ఎంత ట్రై చేసినా ఇలాంటి టీ మాత్రం పెట్టలేదు. అలాగా? నువ్వు చివరిగా మంచి టీ ఎప్పుడు పెట్టావు? పర్లేదు, నువ్వు ఉండు, నేను నీతో తర్వాత మాట్లాడతాను. సరే మితాలి గారు, నేనేమంటున్నానంటే, ప్లీజ్ అంత మర్యాద అక్కర్లేదు. కాల్ మీ మితాలి. ఓకే మితాలి, రేపు మీరు మీ హస్బెండ్ రేపు మా ఇంటికి డిన్నర్ కి రావాలి. ఇంకా మహాదేవన్ గారు, మీరు కూడా లేదు, రావాలి. లేదు, ఐఎమ్ సారీ, నేను రాలేను. నాకు ఇంకొక ప్రోగ్రామ్ ఉంది, అది సెట్ అయిపోయింది. ఓకే, అయితే మీరు మీ హస్బెండ్ తో మాట్లాడండి. అండ్ ప్లీజ్ మేక్ ష్యూర్ రేపు మీ ఇద్దరు మా ఇంటికి రావాలి. ఓకే. అర్జున్, అరే ఏమైంది? మన కొత్త నైబర్ ఉన్నారు కదా, వాళ్ళు డిన్నర్ కి పిలిచారు. ఎందుకు? ఊరికే ఇవాళ వాళ్ళని నేను టీకి పిలిచాను కాబట్టి వాళ్ళు కూడా డిన్నర్ కి ఇన్వైట్ చేశారు. మరి నువ్వు ఓకే చెప్పావా? లేదు, కానీ నువ్వని కూడా చెప్పలేదు. మితాలి, నీకు తెలుసు కదా నాకు సోషలైజ్ అవ్వడం ఇష్టం లేదని. అవును తెలుసు, కానీ ఇప్పుడు మనం వెళ్ళకపోతే బాగుండదు. మరి డిన్నరే కదా, ప్లీజ్. ఓకే. Cheers. సో వాట్ యు డు? యాక్చువల్లీ నేను ఒక అనలిస్ట్. జియన్ సాఫ్ట్వేర్ అనే ఒక కంపెనీ ఉంది, అక్కడే పనిచేస్తాను. నైస్. అండ్ వాట్ అబౌట్ యూ? వెల్, నేను ఒక బిజినెస్ మ్యాన్. సంవత్సరాల క్రితం నేను ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీని ఓపెన్ చేశాను. ఇంకా ఇప్పుడు దాన్ని ఎక్స్పెండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. నైస్ నైస్. యా. రియలీ గుడ్. వాట్ అబౌట్ యూ? ఈవెన్ యు ఆర్ వర్కింగ్ రైట్? యా, నేను కన్సల్టెన్సీ ఫర్మ్ లో పనిచేస్తున్నాను. ఓ, ఇట్స్ నైస్. మీరు? యాక్చువల్లీ నేను ఒక హౌస్ వైఫ్. అర్జున్కి నేను పని చేయడం ఇష్టం లేదు. నాకు ఎలాగో ఇంట్లో పనులే సరిపోతాయి, అందుకే నేను జాబ్ వదిలేశాను. ఓకే, కానీ ఇంతకు ముందు ఏం చేసేవారు? నేను ఒక ఫ్యాషన్ డిజైనర్ని. ఓ నైస్, దట్స్ రియలీ సూపర్, రైట్? యా. గ్రేట్ టాలెంట్.
అలాగే అర్జున్ బెంగళూరుకి వెళ్ళొస్తూ ఉంటారు బిజినెస్ ట్రిప్కి. 4 రోజుల తర్వాత వెళ్తారు. 1 వీక్ ఉంటారు. ఓ యాక్చువల్లీ తను కూడా అప్పుడప్పుడు బెంగళూరుకి వెళుతూ ఉంటుంది ఆఫీస్ ట్రైనింగ్ కోసం. ఇంకో 5-6 డేస్లో వెళ్తున్నావు కదా. కానీ ఇంకా ఆఫీస్ తరపు నుంచి టికెట్స్ బుక్ అవటం లేదు, సో డేట్స్ కన్ఫర్మ్ కాలేదు. సో మీరు బెంగళూరులో ఎక్కడ ఉంటారు? కోర్మంగ్లా దగ్గర ఆఫీస్ వాళ్ళు అక్కడ ఏదో ఒక హోటల్ బుక్ ఓ చేసేస్తారు. వావ్, మా మీటింగ్స్ కూడా మామూలుగా అక్కడే జరుగుతాయి. మీకు ఏమైనా కావాల్సి వస్తే అభ్యంతరం లేకుండా నాకు కాల్ చేయొచ్చు. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. అక్కడికి చేరంగానే కాల్ చేయి. ఆ, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. త్వరగా వచ్చేస్తాను. మర్చిపోకుండా ఫోన్ చేయాలి. అండ్ ఐ మిస్ యూ. ఐ మిస్ ఇట్ యూ. బాయ్. బాయ్. త్వరగా వచ్చేస్తానులే. బాయ్. బాయ్. హాయ్. హలో. బయటికి వెళ్తున్నారా? ఊరికే వాకింగ్కి వెళ్దామని. యాక్చువల్లీ నేను మీ దగ్గరికే వస్తున్నాను ఇవాళ ఇంట్లో డిన్నర్ కి ఇన్వైట్ చేయడానికి. లేదు, నేను బయటే తినేస్తాను. థ్యాంక్ యూ. ఆర్ యు షూర్? యా. సరే, ఓకే. యూ టేక్ కేర్ అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సరే విను, చెప్పు. ఆఫీస్ నుంచి రావగానే ఫుడ్ ఆర్డర్ చేసుకో. జంక్ ఫుడ్ ఎక్కువగా తినొద్దు, అర్థమైందా? ఇంకా ఫ్రిడ్జ్ లో పాలున్నాయి, 2 రోజులకు వస్తే తర్వాత నువ్వు ఆర్డర్ చేయాలి. చెప్పడానికి ఇంకేం లేదు హాయ్, కదా. మీరు ఎలా ఉన్నారు? మీరు బాగున్నా. బెంగళూరుకి వెళ్తున్నారా? హా. ఇది అర్జున్ కార్డ్. ఏదైనా ప్రాబ్లం అయితే తనకి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సరే, నేను బయలుదేరుతాను. ఏం చేస్తున్నారు? డిన్నర్ అయిందా? మరి నువ్వు ఇప్పుడే ఆర్డర్ చేశాను. నువ్వే వండుకోవచ్చు కదా. నీకు తెలుసు కదా నా ఒక్కదానికి నేను ఎప్పుడు వండుకోనని. సరే, నువ్వు జాగ్రత్తగా ఉండు. అర్జున్, ఐ మిస్ యూ. మిస్ యూ టు బేబీ. సరే, ఓకే, నేను ఇంత తర్వాత మాట్లాడతాను. ఓకే, నువ్వు జాగ్రత్త. బాయ్. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బానే ఉన్నాను. అన్నట్టు అక్కడంతా బానే ఉంది కదా. లేదు, ఏ ప్రాబ్లము లేదు. ఒకవేళ ఏదైనా అవసరం వస్తే మన పక్కింటి అర్జున్ ఉన్నాడు కదా, తనకి ఫోన్ చేయి. ఓకే, నేను ఇప్పుడు ఫోన్ పెట్టాలి, కాస్త పని ఉంది. బాయ్. ఓకే, సరే, నువ్వు మర్చిపోకుండా నైట్ ఫోన్ చేయి. అలాగే. లవ్ యూ. లవ్ యూ టు. టేక్ కేర్. బాయ్. బాయ్. నాకా? ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ సో మచ్. నచ్చిందా? చాలా. సరే, ఓకే, ముందు నువ్వు ఆ బ్యాగ్ ని లోపల తీసుకెళ్ళి పెట్టు. ఈ వాచ్ మీరు కొత్త తీసుకున్నారా? అది నా క్లయింట్ నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. అలాగా. ట్రిప్ ఎలా సాగింది? బాగుంది. మళ్ళీ వెళ్ళాల్సిన పని లేదు కదా. ఇప్పటికే అవసరం లేదు. ఓకే, కొత్త బ్యాగా? అవును, అది ఆఫీస్ కొలీగ్ ఇచ్చారు. నైస్. అలాగే నేను నీకు ఒకటి తీసుకొచ్చాను. అవునా? ఏంటది? క్లోజ్ యువర్ ఐస్. చూపించు. కళ్ళు మూసుకో. ఏంటి నువ్వు? టంటడాన్. ఏంటిది? ఓపెన్ చేసి చూడు. నీకు నచ్చిందా? Yes. How's it?
అర్జున్ ఒక్క నిమిషం, విండో క్లోజ్ చేసి వస్తాను. త్వరగా రా, లేట్ అవుతుంది. ఏ హాయ్. హాయ్, బయటికి వెళ్తున్నారా? హాహా, ఊరికే తనని తీసుకుని బయటికి వెళ్తున్నాను. ఓ, అండ్ వాట్ అబౌట్ యూ? మేము మూవీకి వెళ్తున్నాం. ఓకే, నైస్ నైస్. హాయ్, హలో. ఎక్కడికి బయలుదేరారు? ఊరికే మనం బయటికి వెళ్దామా? వెళ్తున్నాం. నీ పుట్టింటికి. ఎలా వచ్చావా? ఉన్నావు? ఎంతసేపు వెయిట్ చేయాలి? లేట్ ఆ? అయింది. ఎలా బాగున్నావా? ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? పర్లేదు, ఏదో అలా ఉన్నాను. వదిన ఎలా ఉన్నారు? బాగుంది. నువ్వు నీ విశేషాలు ఏంటో చెప్పు. ఏం లేదు, జీవితం టఫ్గా ఉంది. ఎందుకు? ఏమైంది? వదిలిపెట్టు, ఒకరోజు కూర్చున్నప్పుడు అప్పుడు చెప్తాను పూర్తిగా. సరే, ఓకే. ఇదిగో ఇందులో 20,000 ఉన్నాయి. ఓకే ఓకే, బ్యాలెన్స్ 5,000 నేను నీకు 2 డేస్లో ఇస్తాను. సరే, హ్మ్. కానీ ఇది నేను నీకు నెక్స్ట్ మంత్ 10లోగా ఇవ్వగలను. రేయ్, పర్లేదురా. సరే, నీకో విషయం చెప్పాలనుకున్నాను, కానీ చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నా. చెప్పురా, అందులో ఏముంది? అదేంటంటే ఆ, 2 రోజుల ముందు వదిన్ని మార్కెట్లో చూశాను. సరే, అయితే ఏంటి? లేదు, అది తను ఇంకొక అతనితో ఉన్నింది. ఎందుకో నీకు చెప్పాలనిపించింది. అంటే అతను ఫ్రెండ్ కూడా అయి ఉండొచ్చేమో కదా. అయ్యుండొచ్చు. హ్మ్. సరే, ఓకే. తర్వాత కలుస్తాను. బాయ్ రా. ఓకే, బాయ్. 2 రోజుల ముందు వదిని మార్కెట్లో చూశాను, కానీ తను వేరే వ్యక్తితో ఉంది కదా. కొత్త బ్యాగా? అవునది ఆఫీస్ కొలీగ్ ఇచ్చారు. కరణ్కి తన భార్య అంటే తనకి ఎంతో ఇష్టం. అలాగే మితాలికి కూడా తన భర్త అర్జున్ అంటే చాలా ఇష్టం. కానీ ఎక్కడో తప్పు జరిగింది. అందువల్ల కరణ్ తన భార్య నీతుని, ఇంకా మితాలి తన భర్త అర్జున్ మీద సందేహం వచ్చింది. ఇవాళ నీతు ఇంకా అర్జున్ మధ్య అఫైర్ జరుగుతుందని అనిపించింది. కానీ అసలు నిజం ఏంటి? నిజంగానే నీతు ఇంకా అర్జున్ మధ్య ఎక్స్ట్రా మిరిటల్ అఫైర్ జరుగుతుందా, లేదంటే కరణ్ ఇంకా మితాలుకున్న అనుమానమా? హాయ్, చెప్పు, విషయం ఏమిటి? ఇంట్లో ఎవరైనా ఉన్నారా? లేరు, నేను ఒంటరిగానే ఉన్నాను. బిజీయా? లేదు, కాస్త రెస్ట్ తీసుకుంటున్నాను. ఇవాళ ఆరోగ్యం బాలేదు. నేను లోపలికి రావచ్చా? నీతో మాట్లాడాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్, మనం తర్వాత మాట్లాడుకుందామా? పైగా నాకు బాగా తలనొప్పిగా ఉంది. ఐ నీడ్ టు టేక్ రెస్ట్. ఓకే. హలో, నువ్వెక్కడున్నా? బయట. ఏమైంది? అంతా ఓకేనా? నీ భార్య వచ్చింది, నాతో ఒంటరిగా మాట్లాడాలనంది. తనకి మన గురించి తెలిసిపోయింది అనుకుంటా. చూడు, ఇక మనం ఈ చేయడం తగ్గించాలి. అరే రిలాక్స్, కూల్ డౌన్. చూడు, వాళ్ళంతా ఏం లేదు. మితాలికి ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది కాబట్టి టైంపాస్ కోసం నీతో మాట్లాడడానికి వచ్చుంటుంది. ఇక తనకి మన గురించి తెలుసుంటుందని నాకు అనిపించట్లేదు. అందువల్ల నువ్వు రెస్ట్ తీసుకో, ఓకే? కానీ లేదేం లేదు, ఏం మాట్లాడకుండా పడుకో, సరేనా? ఓకే, బాయ్, టేక్ కేర్.
బాయ్, లవ్ యూ టూ. కరణ్ ఇంకా మితాలి దేనికైతే భయపడ్డారో అదే జరిగింది. అర్జున్ ఇంకా నీతు ప్రేమించుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళ ప్రేమ కథ బెంగళూరులో స్టార్ట్ అయింది. కానీ కరణ్కి మితాలికి ఇంకా ఇది అనుమానం మాత్రమే. ఈ విషయం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కానీ క్వశ్చన్ ఇదే, ఒకవేళ వాళ్ళిద్దరికి నిజం తెలిస్తే వాళ్ళ ఇద్దరి స్పందన ఎలా ఉంటుంది? ఈ కథ ఎలా మలుపు తిరుగుతుంది? కరణ్ గారు, హాయ్. మీ వైఫ్ మళ్ళీ బెంగళూరుకి వెళ్ళారా? అవును, అంటే తను ట్రైనింగ్ కోసం వెళ్తుంది. నా హస్బెండ్ కూడా బెంగళూరులోనే ఉన్నారు, బిజినెస్ ట్రిప్. అలాగా? కరణ్ గారు, నేను మీతో మాట్లాడాలి. చెప్పండి. ముఖ్యమైన విషయం. మనం లోపల కూర్చుని మాట్లాడచ్చా? అరే, అంటే అది నాకు ఆఫీస్ మీటింగ్ ఉంది, కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. నేను రాత్రి వచ్చాక మాట్లాడినా? ఓకే. ఈ వాచ్ మీరు ఎక్కడ కొన్నారు? ఈ వాచా? అదే నాకు ఇది నీతో గిఫ్ట్గా ఇచ్చింది. అది బెంగళూరు నుంచి తెచ్చింది. అర్జున్ దగ్గర కూడా అచ్చు ఇలాంటి వాచే ఉంది. తనకు కూడా బెంగళూరులోనే ఎవరో ఇచ్చారు. ఎవరో క్లయింట్ ఇచ్చారట. ఆ, మీ దగ్గర ఒక హ్యాండ్ బ్యాగ్ ఉండాలి కదా, అదే క్రీమ్ కలర్ హ్యాండ్ బ్యాగ్. సేమ్ అలాంటి బ్యాగే నీతు దగ్గర ఉంది, కానీ వేరే కలర్ అంతే. అది బ్రౌన్ కలర్ అనుకుంటా. నాకు తెలుసండి, చూశాను. యాక్చువల్లీ తను నాకేం చెప్పిందంటే, అది తనకి ఎవరో బెంగళూరు వెళ్ళినప్పుడు గిఫ్ట్గా ఇచ్చారట. అర్జున్ కూడా ఇదే చెప్పారు. హ. మీకేమనిపిస్తోంది? వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతోంది? ఈనాడు నేను మాత్రం ఇది నోటీస్ చేశాను అనుకున్నాను, కానీ ఇప్పుడు మీరు ఇదంతా చెప్తుంటే. అర్జున్ అలాంటి మనిషి కాడు. అతను నా దగ్గర అసలు ఏది దాచిపెట్టడు. కానీ ఇప్పుడు అతనికి ఏమైందో తెలియట్లేదు. ఆ, మితాలి గారు ప్లీజ్ చూడండి, ప్లీజ్ మీరు ఇలా ఏడవకండి. ప్లీజ్ ప్లీజ్ అండి, ప్లీజ్ ఏడవకండి, ప్లీజ్ ఏడవకండి. నిజానికి ఇప్పుడు ఏం చేయాలో నాకు కూడా నీతో ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు. నాకు ఈ విషయం అర్థం కావట్లేదు, ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయిందని. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చెయ్యాలి? ఏమో తెలీదు. మనం దీని గురించి వాళ్ళని అడుగుదామా? మీకేమనిపిస్తుంది? మనం వెళ్ళి వాళ్ళని అడిగినంత మాత్రాన వాళ్ళు మనకి నిజం చెప్తారనుకుంటున్నారా? మరైతే ఏం చేద్దాం? ఐ థింక్ మనం ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాలనుకుంటా. అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. కానీ అంతా తెలిసిన తర్వాత కూడా నేను ఇలా మాట్లాడకుండా ఉండలేను. నిజం చెప్పాలంటే నేను కూడా ఇలా ఊరికే ఉండలేను. బట్ మరేం చేద్దాం? ఒకసారి వాళ్ళని అడుగుదామా? అట్లీస్ట్ వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అని మనం తెలుసుకోవచ్చు కదా. ఏమంటారు? ఏమైంది? ఎనీ ప్రాబ్లం? లేదు. మరైతే తినచ్చుగా. ఏమైంది?
ఏం లేదు ఏం లేదు. నేను మొన్న కూడా అర్జున్తో మాట్లాడలేకపోయాను. నేను కూడా. అసలు వీళ్ళు బెంగళూరులో ఏం చేస్తున్నారో ఏంటో. ఒకవేళ వాళ్ళు నిజంగానే ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా? ఏమో తెలీదు. వీళ్ళు ఇలా ఎలా చేస్తున్నారు? చూడండి, మనం దీని గురించి ఎంత ఆలోచిస్తే అంత తలనొప్పి వస్తుంది. ఇవాళ కలిసి డిన్నర్ చేద్దామా? ఓకే, మీకు ఎక్కడికి వెళ్ళాలనుందో చెప్పండి. లేదు, నేను ఇంట్లోనే వంట చేస్తాను. అరే, అనవసరంగా మీకెందుకు శ్రమ? డోంట్ డూ దాట్. నాకు బాగుంటుంది. అయిపోయిందా? అయిపోవచ్చింది. కొంచెం త్వరగా ప్లీజ్. ఇదిగోండి, తీసుకోండి. థ్యాంక్ యూ. అరే, మీరు వెళ్ళి హాల్లో కూర్చోండి. ఇక్కడ చాలా హీట్ గా ఉంటుంది. అయ్యో పర్లేదు, నాకు ఇక్కడ బానే ఉంది. ప్లీజ్, నాకు ఇబ్బందిగా ఉంది. ప్లీజ్. ఓకే, నేను వెళ్తాను. మీరు ఈ బుక్ని చదువుతున్నారా? అవునండి. లవ్ స్టోరీస్ అంటే మీకు బాగా ఇష్టమా? అవును, చాలా. ఈ స్టోరీ రియల్ లైఫ్ బేస్డ్. ఈ స్టోరీ రైటర్ ఉన్నారే, ఇతని గురించే ఈ స్టోరీ. అన్ఫార్చునేట్లీ తన వైఫ్ చనిపోతుంది. ఆ తర్వాత తను లైఫ్లో పడ్డ స్ట్రగులే ఈ స్టోరీలో ఉంది. చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. అవును, చాలా ఇన్స్పైరింగ్, ఇంకా ఫుల్ ఆఫ్ లవ్. నైస్. మీరు వైన్ తీసుకుంటారా? యా, ష్యూర్. Cheers. మీరు నీతోని ఫస్ట్ ఎక్కడ మీట్ అయ్యారు? గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్. తను నా క్లాస్మేట్. నాకైతే ఇట్ వాస్ లైక్ లవ్ అట్ ఫస్ట్ సైట్. కానీ ప్రాబ్లం ఏంటంటే అప్పుడు నాకు ధైర్యం సరిపోలేదు వెళ్ళి తనకి ప్రపోజ్ చేయడానికి. ఇన్ఫ్యాక్ట్ నేను తనకి ప్రపోజ్ కూడా చేయలేదు. ఇందులో సర్ప్రైజ్ ఏంటంటే 2 years తర్వాత తనే నా దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేసింది. ఐ వాస్ లైక్ అట్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్. I really loved her, yaar. Anyways, what about you? నా కథ కూడా మీలాంటి కదే.
అర్జున్ నా సీనియర్. అతనిలో ఎప్పుడూ ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉండేది. అందుకే అనుకుంటానేమో ఈరోజు ఆయన ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఈ విషయం నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు, ఇంకా అతను థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు కాలేజ్లో అమ్మాయిలందరూ అతనంటే పడి చచ్చేవాళ్ళు. ఇంకా వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని. కానీ అర్జున్ నన్ను మాత్రమే ఇష్టపడ్డాడు. ఇన్ఫాక్ట్ ఐ లవ్ హిమ్ అ లాట్. వెల్, కానీ ఇప్పుడు ఉపయోగం ఏంటి? మనం వాళ్ళని కావాలనుకుంటున్నాం, కానీ వాళ్ళకి మనం అక్కర్లేదు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళని కావాలనుకుంటున్నారు. స్ట్రేంజ్. హే, కమాన్, ఈ విషయాలన్నీ వదిలేయండి. మనం ఆ టాపిక్ గురించి ఎందుకు ఎప్పుడు చూసినా మాట్లాడుకోవాలి? ఎదుగో, ఓకే, చియర్స్. డిన్నర్ చేద్దామా? యా షూర్. గ్లాస్ ఇవ్వండి, నేను అరే, నేను చూసుకుంటా. తీసుకువెళ్తానుగా. పర్లేదు, మీరు వెళ్ళి భోజనం రెడీ చేయండి. సరే కానీ మితాలి, మనం ఇలా చేసి ఉండకూడదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. చూడండి, నాకు అలాంటి ఇంటెన్షనే లేదు. ఐఎమ్ సో సారీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఐఎమ్ సో సారీ. కరణ్, ఇందులో సారీ అంతా అక్కర్లేదు. ఇందులో నీ తప్పేమీ లేదు. ఇన్ఫాక్ట్ నేను కూడా నిన్ను ఇష్టపడ్డాను. ఇంకా నిన్న రాత్రి ఏం జరిగిందో అందులో మన ఇద్దరి మ్యూచువల్ కన్సర్న్ ఉండింది. ఇది తప్పు. ఇలా చేయకూడదు కదా. చూడు కరణ్, మనమిద్దరం ఇష్టపడుతున్నామని నాకు తెలుసు. ఇంకా ఏదో ఒక రోజు మనం ఈ సంబంధానికి పేరు, గుర్తింపు ఇవ్వాలి. నాకు అర్థం కావడం లేదు. వాళ్ళు చేసిన దానికి మనం చేసిన దానికి తేడా ఏంటి? డిఫరెన్స్ ఉంది కరణ్. వాళ్ళు మన దగ్గర అబద్ధం చెప్పారు, మనల్ని చీట్ చేశారు. ఇంకా మన మధ్య ఏం జరిగిందో అది విధి. మనం ఏ తప్పు చేయలేదు.
మన బంధానికి ఒక పేరు గుర్తింపు ఇవ్వాలని నాకు అనిపిస్తోంది. హ్మ్. అయితే ఏం చేద్దాం? ఏమో తెలీదు, కానీ మనం నీతో ఇంకా అర్జున్కి నిజం చెప్పాలి కదా. నీకేమనిపిస్తోంది? మనం అడిగితే వాళ్ళంతా చెప్పేస్తారనా? ఛాన్సే లేదు. మరేం చేద్దాం? ఓ పని చేద్దాం. మనం వాళ్ళ దగ్గర వాళ్ళ సంబంధం గురించి అడుగుదాం. ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మనం కూడా చెప్పేద్దాం. తర్వాత వాళ్ళు వేరు, మనం వేరైపోదాం. ఒకవేళ వాళ్ళిద్దరూ వాళ్ళ రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేయకపోతే? అది తర్వాత విషయం. దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. ఓకేనా? ఉమ్. నీతు, చెప్పు. అర్జున్, ఏంటి విషయం? ఒకవేళ నేను నిన్ను అడిగితే నువ్వు నిజం చెప్తావు కదా? అఫ్ కోర్స్ కరణ్. ఏమైంది? ఏంటి విషయం? నీకు ఎవరితో అయినా అఫైర్ ఉందా? ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు బానే ఉన్నావా? నేను బానే ఉన్నాను. అసలు నువ్వు నాకు నిజం చెప్పు, నీకు ఇప్పుడు ఎవరితో అఫైర్ ఉంది? నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు ఎవరితోనూ ఎలాంటి అఫైరు లేదు. నువ్వేదో మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టున్నావు. నేనేవి మిస్అండర్స్టాండ్ చేసుకోలేదు. నీ అఫైర్ గురించి అంతా తెలుసు. ఇది కూడా తెలుసు, నీ అఫైర్ ఎవరితో అని. నేను నీ నోటితో వినాలంతే. నువ్వు అసలేం వాగుతున్నావు? పిచ్చి ఏమైనా పట్టిందా? నాకు ఎవరితో అఫైర్ ఉంటుంది? మన పక్కింటి అర్జున్తో. ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు నా మీద సందేహపడుతున్నావా? నీతు మీద? అవును, నేను నిన్నే అనుమానిస్తున్నాను. ఇంకా అనుమానం మాత్రం కాదు, నాకు కన్ఫర్మ్గా తెలుసు నీకు నీతుకి అఫైర్ ఉందని. ఇంకా అది నేను ప్రూవ్ చేయగలను కూడా. సో ప్లీజ్ నా దగ్గర అబద్ధం చెప్పకు. నేను అబద్ధం చెప్పడం లేదు. ఇక నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను నువ్వు బాగా ఇన్సల్ట్ చేస్తున్నావు. ఇది నేను సహించుకోలేను. దిస్ ఇస్ బుల్ షిట్ కరణ్. నేను నిన్ను చీట్ చేయగలను అని నీకెలా అనిపించింది? నీ వెనక మరొకరితో ఎలా? నేను నీ దగ్గర అసలు ఎదురు చూడలేదు కరణ్. అండ్ ఇక నుండి నువ్వు నా మీద ఎలాంటి నిందలేవైనా వేస్తే నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేసుకుంటాను. ఒకవేళ వాళ్ళు మనకి చెప్పేదే నిజమేమో. ఒకవేళ మనమే మన పార్ట్నర్స్ మనల్ని చీట్ చేస్తున్నారని అర్థం చేసుకున్నామేమో. ఏం మాట్లాడుతున్నావు కరణ్? నేనే స్వయంగా అర్జున్ ఫోన్ చెక్ చేశాను. నీ వైఫ్ దగ్గర నుండి ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అని మెసేజెస్ వచ్చాయి. 7718968110. ఇది మీ వైఫ్ నెంబరే కదా? ఆ, అవును, ఇది నీ వైఫ్ నెంబరే. ఈ నెంబర్ నుంచే మెసేజెస్ వస్తున్నాయి. ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అని. నీకింకా ఎన్ని ప్రూఫ్స్ కావాలి? వాళ్ళ హద్దులు వాళ్ళు దాటేశారు. నేనిలాంటి నిజం లేని మనిషితో ఉండలేను. నాకు నా లైఫ్లో అతను అక్కర్లేదు. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటావు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? మితాలి, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఆబ్వియస్లీ నీ మీద ప్రేమ ఉంది. అయితే నేను చెప్పినట్టు నువ్వు చేస్తావా?
ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్. ఈ ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ వల్ల ఈ ప్రపంచంలో మనుషులు ఎంత పోగొట్టుకున్నారు? మనం ఇవాల్టి కథలో అర్జున్ ఇంకా నీతు ప్రాణాలు పోగొట్టుకున్నట్టు. కానీ ఒక విషయం మనం నమ్మే తీరాలి, అర్జున్ ఇంకా నీతు చేసింది చాలా పెద్ద తప్పు. వాళ్ళు వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ ని మోసం చేసి ఉండకూడదు. ఇంకొక పక్క పరిస్థితి ఇలా మారింది. మితాలి ఇంకా కరణ్ వద్దనుకున్నా కూడా ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇంతకీ వాళ్ళ ఈ సంబంధం తప్పని వాళ్ళకి బాగా తెలుసు. కానీ మొత్తానికి ఆ తప్పు జరిగింది. అయినా కూడా వాళ్ళు చేసిన తప్పు గురించి అర్జున్ ఇంకా నీతుతో మాట్లాడదామనుకున్నారు. ఇంకోవైపు అర్జున్ ఇంకా నీతు అలా చేయలేదు. వాళ్ళు కరణ్ ఇంకా మితాలి దగ్గర వాళ్ళిద్దరూ అబద్ధం చెప్పారు. వాళ్ళిద్దరి దగ్గర అంతా దాచిపెట్టారు. కరణ్ ఇంకా మితాలికి ఈ విషయం తెలియగానే వాళ్ళు ఆవేశపడ్డం న్యాయమే. కానీ వాళ్ళ ఆవేశం ఎంత దూరం పెరిగిందంటే వాళ్ళిద్దరూ కలిసి అర్జున్ ఇంకా నీతు ప్రాణాలు తీద్దామని నిర్ణయించుకున్నారు. ఒకవేళ అర్జున్ ఇంకా నీతు నిజం చెప్పుంటే గనక ఇవాళ వాళ్ళిద్దరూ ప్రాణాలతో ఉండేవారు. ఇంకా 4 జీవితాలు ఇలా చెడిపోయి ఉండవు. అంతవరకు నేను ఒక కొత్త కథతో మీ ముందుకొస్తాను. మీరందరూ జాగ్రత్త. నమస్తే.